రే ఎక్కడున్నావురా? ఆ, అది బేకరీ దగ్గర ఉన్నానే, ఎందుకంటే మళ్ళీ 10కి బేకరీ క్లోజ్ చేస్తారు కదా. అవునా, అయితే లొకేషన్ పంపించు. నువ్వెందుకు అంత స్లోగా మాట్లాడుతున్నావు? అంటే అమ్మ వాళ్ళు వింటారేమో అని. భయం, భక్తి, బాధ, రక్తి, ఇలా ఎలాంటి ఎమోషన్ అయినా సరే అనుమానం కామన్ కదా మీ అమ్మాయిలకి. నిజంగా బేకరీ దగ్గరే ఉన్నానే. ఉంటే లొకేషన్ పంపించడానికి ఏంట్రా నొప్పి? అదే పెడతాను లాగు. సరే ఓకేనా? ఓకే. సత్య, ఈ ఒక్క రోజుకి నా మాటనవే. ఈ రోజు నేను నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నానే. నువ్వు కుదరలేదు అవ్వలేదు అని చెప్పకుండా 12ంటికల్లా టెర్రస్ పైకి వచ్చేవే. నేను 12కి రావడం కాదు, నువ్వే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నావు. ఇప్పటి నుంచి 12 వరకు టెర్రస్ మీద అంటే మన ఇద్దరం చేసేది ఎవరైనా చూస్తే బాగోదు. టెర్రస్ పైన కాదు, ఇంట్లోనే చేద్దాం. ఇంకొక 5 minutes లో అమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నారు. ఒక 2 days వరకు రారు. ఇంట్లోనే చేద్దామా? నేను అన్నది కేక్ కటింగ్. సర్లే, నేను వస్తాను 20 minutes లో. బాయ్. వీడేంటి ఇంకా రాలేదు? రే ఎక్కడున్నావు నువ్వు? నువ్వు ఉన్న ప్లేస్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి 15 minutes పడుతుంది. 20 minutes అన్నా, ఇప్పుడు 30 minutes పైనే అయింది. అసలు నువ్వెక్కడున్నావురా? ఎవరితో ఉన్నావు చెప్పు. నేను ఎవరితో లేనే బాబు. అదే ఇంట్లో ఎవరు లేరన్నావు కదా, ఇలాంటి సమయంలో మన సేఫ్టీలో మనం ఉండాలని ఎందుకైనా మంచిది ఈ సమయంలో బాగా ఉపయోగపడే ఒక వస్తువు కొనుక్కుందాం అని చెప్పి ఒక షాప్ దగ్గర ఆగాను. పిచ్చి పిచ్చి నాటకాలు వద్దురోయ్, నీకంత అవకాశం లేదు. వచ్చామా, కేక్ కట్ చేసామా, తిన్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలంతే. నేను కూడా అదే అనుకున్నానులే. ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు అసలు? ఒకసారి బయటకు వచ్చాడు. బయట ఉన్నావా? సరే వస్తున్నా నాకు. నేను స్లో మోషన్ లో పరిగెట్టుకుంటూ వచ్చి నేను హక్ చేసుకుంటాను. నువ్వు నన్ను అలా ఎత్తుకుని గాల్లో 2 రౌండ్లు తిప్పు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మన క్లాప్స్ కొడతారు. క్లాప్స్ ఎందుకు? మన పర్ఫార్మెన్స్ చూసి ఎంకరేజ్ చేస్తారా? అవన్నీ వద్దు, నాకు సిగ్గేస్తుంది. నీ యవ్వ, నేను ఎవరన్నా చూస్తారేమని భయపడి చేస్తుంటే నువ్వేమో పొలంలో దిష్టి బొమ్మలాగా చేతులు చాపుకుని కాకులు తోలుకునే వాళ్ళగా ఏంట్రా ఫోజు? ఎవరు చూడకుండా నోరు మూసుకుని పైకి రా. సరే సరే. ఓ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మై గ్లామర్ లడ్డు. బయటికి పోరా. ఏమైంది? మరి గాడిదలా అరుస్తావేంటి? చుట్టుపక్కల ఎవరైనా వింటారు కదా. సారీ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మై పంచదార బొమ్మ. గుడ్, ఇది బాగుంది. గుడ్. నువ్వేమైనా స్కూల్ టీచర్వా? నేను విష్ చేశానే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మైలో. సరిపోద్ది. సరే, వాటర్ ఏమన్నా తాగుతావా? పాలేవా? ఈ టైంలో పాలేంట్రా? అంటే ఫస్ట్ టైం ఇంటికి వచ్చాను, పద్ధతిగా బాగుంటది కదా. పాలే సరిపోతాయా? లేదంటే టీ కాఫీ ఏమన్నా పెట్టుకుంటావా? కాఫీ పెట్టు. సత్య, ఆ బెడ్రూమ్ నీదేనా? నీకెందుకు? అంటే ఊరికే ఎలాగో నైట్ అంతా ఇక్కడే కదా, కాసేపు గేమ్స్ ఆడుకుని పడుకోవడానికి పనికొస్తుందని. కేక్ కట్ చేస్తానని సరదా పడితే రమ్మన్నాను. 12కి నేను కేక్ కట్ చేస్తా, 12:01కి నువ్వు బైక్ దగ్గర ఉంటావు, 12:02కి నువ్వు బైక్ స్టార్ట్ చేసుకుని 12:30కి నీ రూమ్ దగ్గర ఉంటావు, అంతే. ఈ మాత్రం దాన్ని ఎక్కడ దాకా రావడం ఎందుకు? నేను కింద కేక్ పట్టుకుని కూర్చొని నువ్వు కత్తి సరితే సరిపోయేది కదా, కేక్ కోసుకుపోయేది. తీసుకో, పద. బెడ్రూమ్ లో కూర్చుందాం కదా. ఏం అక్కర్లేదు, ఇక్కడే నీ ఆలోచనలు తిన్నంగా లేవు. మంచం మీదకి వెళ్తే డైరెక్ట్ పడుకుని పోతాయి. ఇది మరీ బాగుంది. నైట్ టైము, ఇంట్లో ఎవరు లేరు, పక్కనే అందమైన గర్ల్ ఫ్రెండ్. ఆలోచనలు తిన్నగా ఎందుకు ఉంటాయి? పడుకోమనే ఉంటాయి. ముద్దు ముచ్చట కోరుకుంటాయి కదా. ముద్దు లేకుండా ప్రేమించలేవా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు సత్య? నన్ను ముద్దులు లేకుండా ప్రేమించలేవని అడుగుతున్నావు. ప్రేమించలేనే, ఎంతకాలం అలానే ప్రేమించాను కదా. మన రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తామే. నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తావా? మా ఫ్రెండ్స్ మధ్య ముద్దు కోసం టాపిక్ వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఒక రకమైన ముద్దు కోసం చెప్తాడు. ఒక లిప్ కిస్ అంటాడు, ఒకటి నెక్ కిస్ అంటాడు, ఒకటి ఫ్రెంచ్ కిస్ అంటాడు. వాడికి ఫ్రెంచే రాకుండా ఫ్రెంచ్ కిస్ ఎలా పెడుతున్నాడు నాకు అర్థం కావట్లేదే. కానీ నాకేమో నీకు ఫోన్ లో పెట్టిన కిస్ ఎమోజీలు తప్ప ఏ ముద్రలు తెలియవే. ఈ రోజు ఎలాగైనా తెలుసుకోవాలి. నేను కూడా వెళ్ళి వాళ్ళకి టైప్స్ ఆఫ్ కిసెస్ అని క్లాసెస్ చెప్పాలి, అంతే. బాగా బలంగా ప్రిపేర్ అయ్యొచ్చినట్టున్నావు. ఇవి ప్రిపరేషన్ తో వచ్చిన మాటలు కాదే, ఎమోషన్ తో వచ్చిన మాటలు. ఎమోషన్ లో ముద్దంటే బాగుదేమోరా. ఎలాంటి ఎమోషన్ అయినా రొమాన్స్ అనగానే మా అబ్బాయిలు వెంటనే రెడీగా ఉంటారు. అదేలారా, మాకు చిన్నప్పటి నుంచి అలవాటే. ఇప్పుడు మాకు బాగా ఆనందం వచ్చిందనుకో వెంటనే తలుపేసేస్తాం. మాకు బాధగా అనిపించింది అనుకో తలుపేసేస్తాం. మాకు బెంగా ఉన్నా తలుపేసేస్తాం. మాకు స్ట్రెస్ గా ఉందనుకో ఎన్నిసార్లు తలుపేసేస్తాం తెలుసా. ఇలా బాధ, బెంగ, భయం, సుఖం, దుఃఖం ఇలాంటి అన్ని విషయాలను తలుపేసడం వల్లే మా అబ్బాయిలు ఇంకా బయటకి హ్యాపీగా ఉన్నాం.
కలిపేయడానికి పుట్టినట్టున్నారా మీకు దండం రా బాబు. అదంతా ఓకే గానీ ఒక ముద్దు పెట్టమే ప్లీజ్ 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 ప్లీజ్. ఇస్తాలే ఆగు. కొంచెం నవ్వుతూ ఇది సరిపోతుందా? ఏదోట్లే పెట్టే. పెట్టు పెట్టే. సిగ్గేస్తుందా? నువ్వు కూడా నగల కళ్ళు మూసుకో. ఏమైందే? ఏమైందా? ముద్దుల గురించి తెలియకుండానే మీద మీద పడి ఘాట్లు పెట్టించుకున్నావా? ఘాట్లు పెట్టించుకోవడం ఏంటి? ఇదేంటో నాకు తెలీదే. ఈ ఘాట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? అదిగో చూడు, ఘాట్లు ఇంకా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. ఇందాక 10 నిమిషాలు లేట్ అయింది కదా, అక్కడే దేంతోనే ఉన్నావు. ఎవరది చెప్పు, ఎవత్తది? ఫ్రెష్గా ఉందా? పోనీ కోసు కేజీ ఏమన్నా కూర వండుకుంది గానీ నాకు అదేంటో తెలీదే. అంటే అదెవరో తెలియకుండానే ఒంటి మీద ఘాట్లు పెట్టించుకున్నావు నువ్వు? చచ్చా అలా కాదు, ఇదేంటో తెలియదు అంటున్నాను. రిలేషన్షిప్ లో ప్యూర్ గా ఉండలేరా మీ అబ్బాయిలు? ప్రేమించిన అమ్మాయి దగ్గర నుంచి ప్రేమ కావాలి, టైం కావాలి, కేర్ కావాలి, చెయ్యి పట్టుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, ఒళ్ళో పడుకోబెట్టుకోవాలి. వీటిలో ఏది తక్కువైనా సరే వేరే ఇంకొక దాన్ని చూసేసుకుంటారా? కాదు కాదు, ఇవన్నీ ఉన్నా సరే ఇంకా ఏదో కొత్తగా కావాలని ఇంకో దాన్ని వెతుక్కుంటారు. సత్య, నాకు ఇది ఎలా వచ్చిందో నిజంగా తెలీదే. నాకు నీ దగ్గర నుంచి ఇవన్నీ రాకపోయినా సరే ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ కూర్చుంటాను తప్ప ఇంకో దాని దగ్గర. హాస్టల్లో ఫుడ్ బాగోపోయినా సరే నేను ఇంకా హాస్టల్లోనే తింటానే తప్ప బయట తినే రకాన్ని కాదే. అంత లాయల్ నేను. మీ మొగాల గురించి నాకు చెప్తున్నావా? మీరందరూ ఎదవలే. కావచ్చు, కానీ నేను కాదు. నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జేబులో చేతులు పెట్టుకుని వెళ్తాను. దాని అర్థం ఏదో స్టైల్ కొడుతున్నానని కాదు. రోడ్డు మీద ఉన్న అమ్మాయిలకి చేతులు తగలకుండా ఉంటాయి. అంత మంచోనే నేను. అంత దూరంగా ఉంటాను అమ్మాయిలకి. నాకు నిజంగా ఇది ఎలా వచ్చిందో తెలీదే. సరే అయితే నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ ఎందుకు? అదిగో, నువ్వు ఫోన్ ఇవ్వడానికి భయపడతావంటే ఖచ్చితంగా నువ్వు దేనో ఉంచుకున్నావు. పిచ్చి అరవకు, చుట్టుపక్కల లేస్తారు. రాణి, అందరికీ తెలియాలిగా నీ బాగోతం, నువ్వు చేస్తున్న మోసం. వస్తే పిచ్చదానా, నీ అరుపులు విని వాళ్ళు వచ్చి నీకు న్యాయం చేయడానికి మన ఇద్దరం మొగుడు పిల్లలం కాదే. ఎవరైనా వచ్చి చూస్తే మన ఇద్దరం అన్యాయం అయిపోతాం. అవును, మొగుడు పిల్లలు కాదు కాబట్టి నువ్వు ఇంత మోసానికి తెగించావు. అయినా నీలాంటి మోసగాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నీకు నా ఫోన్ కావాలంతే కదా? తీసుకో, చూసుకో. ఆగు, ఏదైనా చూసుకోగాని మా బాయ్స్ వాట్సాప్ గ్రూప్ లో చాట్ మాత్రం చూడకే ప్లీజే. ఎందుకు? మా బాయ్స్ ఈ వాట్సాప్ గ్రూప్ లో ఇన్స్టా గ్రూప్ లో వల్లనే ఇంకా జైల్లో కాకుండా బయట మంచోళ్ళ తిరుగుతున్నాం. మా క్రూరమైన ఆలోచనలో కామ కోరికలు తీర్చుకోవడానికి ఆ గ్రూపులు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఆ గ్రూపులు చూసారనుకో, పెళ్ళైన వాళ్ళకి విడాకులు ఇచ్చేస్తారు, పెళ్లి కాని వాళ్ళకి అసలు పిల్లనే ఎవరే. ప్లీజే, అదొక్కడే రిక్వెస్ట్. అది తప్ప నువ్వేం. సరే, ఓన్లీ అమ్మాయిల చాటింగ్ మాత్రమే చూస్తా. అందులో కానీ తేడా వచ్చిందనుకో, నిన్ను చంపేసి బేస్మెంట్ లో పాతేసి పెట్టేస్తా. రీసెంట్ చాట్ లో ఒక్క అమ్మాయి కూడా లేదేంట్రా? చెప్పాను కదే, నేను మాట్లాడే ఏకకమ్మాయి నువ్వే అని. నా దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళతో చాటింగ్ చేసిన చాటింగ్లన్నీ డిలీట్ చేసావు కదా? లేదే బాబు, కావాలంటే అమ్మాయిల మెసేజ్ అన్ని చూడు. బుక్స్ కోసం లేకపోతే డౌట్స్ కోసం మాట్లాడిన తప్ప ఇంకేం ఉండదు. తేడా మెసేజ్ లో డిలీట్ చేసేసి ఉంటావు. అసలు మాట్లాడంటే డిలీట్ చేశానంటావేంటే? సరే, వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసి బ్యాకప్ పెట్టివ్వు. నా మీద నమ్మకం లేదా? నేను నిన్ను నమ్ముతూ కూర్చుంటాను, నువ్వేమో కోట్లో పెట్టుకుంటారా? తీసివు. ఇదిగో చూడు. చూసావా, కనీసం ఒక్కడేం తేడాగా ఉందా? ఉండదు. అలాంటి మంచు అనుమానిస్తున్నావే నువ్వు. అసలు ఒక్కటి కూడా తేడా లేదు కాబట్టి నీ మీద నాకు ఇంకా అనుమానంగా ఉందిరా. అసలు ఏం తేడా లేకపోతే నీలో మెడ మీద మచ్చలా వచ్చిందిరా నీకు? నాకు నిజంగా తెలీదే. ఇందాక కింద మెడ మీద ఏదో కుట్టిందే, దానివల్ల వచ్చిన ర్యాష్ ఏమో. ర్యాషా? ఇంకేమైనా చెప్పకపోయేవా అబద్ధాలు? ఇక్కడ అబద్ధాలు నమ్మబడును అని నమ్మకం మీద ఏమైనా బోర్డు పెట్టేస్తుందా? అబద్ధాలు చెప్తున్నావు, మెడ మీద మచ్చలు పట్టించుకున్నావు. ఇలాంటోడి చేతిలో నా లైఫ్ నాశనం అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదురా. నాకు నిజంగా తెలీదే. కావాలని నీ మీద ఒట్టేస్తాను. నాకు నిజంగా నువ్వు తప్పి వేరే అమ్మాయే తెలీదు. సరే అయితే నీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న అమ్మాయిలందరికీ మెసేజ్ పెట్టు. ఏమని? హే, చూసుకోవాలి కదా, కిస్ చేసేటప్పుడు మెల్లగా కిస్ చేయాలి కదా. ఇప్పుడు
ఇప్పుడు చూడు మెడ మీద ఘాట్లు పడిపోయి. నెక్స్ట్ టైం జాగ్రత్తగా కిస్ చేయి అని పెట్టు. గొడవలు అయిపోతాయే. ఏం పర్లేదు, మెసేజ్ చేయి. నా గర్ల్ ఫ్రెండ్ కి పెట్టపోయి మీకు పొరపాటును పెట్టానని కవర్ చేయొచ్చు. ఇంత అనుమానం ఏంటే నీకు? ఇప్పుడు చేస్తావా చెవి నువ్వు? చేస్తాను, చేయికి వస్తానా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? సిగ్గులేదా నీకు? గర్ల్ ఫ్రెండ్ ఉందా ఇలా మెసేజ్ చేయడానికి? నేను చాలాసార్లు అడిగాను, నువ్వే ఒప్పుకోలేదు. ఏదో శ్రీరామచంద్రులా బిల్డప్ ఇచ్చావు. నీకోకే అంటే నాకోకే. ఛీ, ఎవరిది? అర్జెంట్ గా దీన్ని బ్లాక్ చేయి. నేను బ్లాక్ చేస్తానులే గానీ నీ అనుమానం తీరిందా? అబ్బో, నువ్వేదో పెద్ద శ్రీరామచంద్రుడు అయినట్టు నేను నిన్నేదో ఇబ్బంది పెడుతున్నట్టు మాట్లాడతావేంటి? చూసావు కదే, నా మొబైల్ అంతా చూసావు. ఏమైనా ఉందా అసలు? ఫోన్లో ఏ అమ్మాయి లేకపోతే బయట ఎవరన్నా అమ్మాయి అయితే? అంటే నువ్వేమన్నా డబ్బులిచ్చి? సత్య, చాలా టూ మచ్ చేస్తున్నావు తెలుసా నువ్వు. మరి నాకు ఆ మధ్య మైండ్ లోంచి పోవట్లేదురా. అయితే ఏం చేయమంటావు? పేక్ కోసుకున్నా? వద్దు, మరి నీ ఫ్రెండ్స్ కాల్ చేయి. వాళ్ళకెందుకు? చేయి చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో. వీడికి చెయ్యి. స్పీకర్ ఆన్ చెయ్యి. ఒక మంచి అమ్మాయి ఉంటే సెట్ చేయరా, ఒంటరిగా నిద్ర పట్టట్లేదురా అని అడుగు. నేను అడగను. అడుగుతావా లేదా? రే బా, అది నాకు మంచి అమ్మాయి ఎవరైనా ఉంటే సెట్ చేయరా, ఒంటరిగా పడుకోలేకపోతున్నాను. నేనే వేరే దిక్కులాగా తలగడ నలుపుకుంటుంటే నన్ను అడుగుతావేంట్రా? పోనీ కాల్ కలిసి ఏమన్నా అడుగు. పోనీ కాల్ గర్ల్స్ నెంబర్ ఉందా? ఉంటే పంపరా. 10,000 లోన్ తీసుకుని నేను వెళ్ళొస్తాను. ఇంకొకటి చెయ్యి. అరే బా, ఎవరైనా అమ్మాయి, అదే ఒక అమ్మాయి కావాలరా. ఎరా బ్రోకర్ లా కనిపిస్తున్నా నీకు? గర్ల్ ఫ్రెండ్ తో హ్యాపీగా ఉండగా ఎందుకురా ఇవన్నీ? అరే బా, ఎవరైనా అమ్మాయి ఉండో చూడరా. నిన్నే చాలా సార్లు అడిగాను కదరా, నువ్వే రానన్నావు. సర్లే, ఓ 10,000 ఉంటే చూడు, ఇద్దరం వెళ్ళొద్దాం. ఇలాంటి వాళ్ళ నీ ఫ్రెండ్స్ ఎదురు? ఛీ, చూసావు కదా, నాకు అసలు ఏ అమ్మాయితోనూ కాంటాక్ట్ లేదు. చెప్పానా? ఇదేం కాదు, అల్లారం. 12 అయింది. కొంచెం ఈ మూమెంట్ స్పాయిల్ చేయకే. ఇది అయిపోయిన తర్వాత కావాలంటే నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా సరే గంటల సేపు కూర్చొని సమాధానం చెప్తాను. ప్లీజే. సరే. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే. ఏంటది? నీకోసం కవిత రాశాను. అంటే గిఫ్ట్ తీసుకురాలేదా? కేకే నువ్వు ఇచ్చిన డబ్బులతో తీసుకొచ్చాను. మళ్ళీ గిఫ్ట్ కోసం అంటే మళ్ళీ డబ్బులు నిన్నే అడగాలి. అందుకే కవిత రాశా. నువ్వే చదువు, ఆ ఘోరాన్ని నేను చదవలేను. సరే, చదివేస్తాను. ఎంతమంది ముందుకొచ్చి అందాలు జల్లుతున్నా ఈ గుండెకి ఏమవ్వలే. అరే నిన్న కాక మొన్న వచ్చి ఏమాయి చేసావే, చిట్టుగుండె పేలిందెలా. ఓసానా గాలిలో నీ వాసన, ఓసానా గుండెల్లో ఎటు చూసినా. అంతేగా నెక్స్ట్? దొరికేసాం. అది చాలా ట్రై చేశాను రాయడానికి. నా బుర్రకి సబ్జెక్టే ఎక్కదే, ఇంక కవితలు ఎక్కడా. అందుకే కొంచెం కాపీ. ఆ కిందేంటి? ఇదేం వద్దులే. పర్లే, చదువు చదువు చదువు. సముద్రాల కన్నా సొగసు ఎంత లోతే, ఎలా ఈదుతున్నా ముంచేస్తుందే కాల్చుతూ అంటే ఇంట్లోకి వచ్చాను కదా, మన ఇద్దరి మధ్యన ఏమైనా జరిగితే ఒక కవిత చెప్దామని ఇది కాపీ చేసి. నా కోసం చేయడానికి నీకు ఏ పని చేత కాదు, కానీ ముద్దు కావాలంటే మీదకి వచ్చేస్తావు. సర్లే, నేను ఒకటి అడుగుతా, ఇస్తావా? అడుగు. నీ ఫోన్లో యాప్ పాస్వర్డ్స్ అన్ని నాకు కావాలి, ఇవ్వు. నా మీద ఇంకా అనుమానం పోలేదు కదా నీకు? ఏమీ లేకపోతేనే మాకు బోల్డ్ అంత అనుమానం ఉంటుంది. నీ మెడ మీద అంత పెద్ద మచ్చ చూసిన తర్వాత ఏం అనుమానం లేకపోవడం అంటే కష్టమే. నా నిజాయితీని ప్రూవ్ చేసుకోవడానికి నేను నా ప్రాణాలైనా ఇస్తాను. పాస్వర్డ్ ఇవ్వలేనా? ఆ ప్రాణాలను తీసి ప్యాకెట్లో మడత పెట్టుకో. నాకు పాస్వర్డ్లు చాలు. అన్ని పాస్వర్డ్లు మెసేజ్ చేసి చూసుకో. ఫేక్ అకౌంట్లు లేవుగా? ఏం లేవే. సరే అయితే రేపు నేను ఒక లొకేషన్ పంపిస్తాను, అక్కడికి రా. మరి
మరి నా ముద్దు మూతి పగిలిపోద్ది ముద్దు కావాలంట ముసుకునేలు. చి దీనమ్మ జీవితం. హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు? ఓ ముద్దు పెట్టుకునే ముందు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. పర్లేదు చేయించు. ఎన్ని టెస్టులు కావాలంటే అన్ని టెస్టులు చేయించు. నా ఒంట్లో ఏమన్నా అన్ని తెలుసుకో. నీ వంట్లో ఉన్న వాటి గురించి కాదు, నీ వంటి మీద ఉన్న వాటి గురించి కనుక్కోడానికి వచ్చాం. ఏంటి మచ్చేంటి తెలుసుకోవడానికి తీసుకొచ్చావా? ఆ, నీ అనుమానం ఏమో గానీ నాకు అవమానంగా ఉందే. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సమాధానం. ఆ? నా దగ్గర ఏ ప్రశ్నకైనా సమాధానం ఉంటుంది, ఏ రోగానికైనా మందు ఉంటుంది. అందుకే నా పేరు సమాధానం. డాక్టర్, నాకు రాత్రంతా నిద్ర పట్టకుండా చేసిన ఒక ప్రశ్నకు సమాధానం కావాలి డాక్టర్. నాకు పట్టినట్లేదు డాక్టర్. నా సమాధానంతో ఈ రోజు మీ ఇద్దరు ప్రశాంతంగా పడుకోవచ్చు. ఆ, విడివిడిగా. ఓ విడిగానా? చెప్పండి, ఏంటి మీ ప్రశ్న? డాక్టర్, అది తన నెక్ పైన ఏదో మచ్చుంది, అది ఎలా వచ్చిందో నాకు తెలియాలంతే. ఓ లవ్ బైట్, యూ నాడీ బాయ్. ఆ, కాదే డాక్టర్. కంగారు పడద్దు. పేషెంట్స్ ఏమైందా అని ఎక్స్ప్రెషన్ ఇస్తుంటారు కదా, అది నాకు చాలా నచ్చుతుంది. అందుకే అలా అన్నాను. జోక్ జోక్. నా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కలిపి వీడియో తీసి మీకు వాట్సాప్ చేస్తానులే గానీ ముందు ఏం జరిగిందో చెప్పండి డాక్టర్. నా టెన్షన్ మీకు కామెడీగా ఉందా? ఇందులో టెన్షన్ పడ్డానికి ఏముందమ్మా? మీకు పెళ్ళయిందా? అయిందిగా, మొన్ననే పాప కూడా పుట్టింది. ఇప్పుడు మీకు పుట్టిన పాపకి మీ పోలికలు కానీ మీ వైఫ్ పోలికలు కానీ లేకపోతే మీకు అనుమానం రాదా? ఆ? ఆ పాప పోలికలు ఎవరివే అని అడిగితే సంబంధం లేకుండా చచ్చిపోయిన తాతయ్య పేరు చెప్తే అనుమానం పెరగదా? అమ్మో, ఆ పాప ఎవరి పాప అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలని ఉండదా? నా పాప నాకు పుట్టిందేనా? హలో, మన పాప ఎవరు పోలిక? చచ్చిపోయిన మా తాతయ్యలా ఉంటుందండి. తాతలానా? ఎవరో తెలియని పాప పిల్ల అప్పగింతల్లో మీరు ఏడుస్తున్నారని తలుచుకుంటారని నవ్వు వస్తుంది డాక్టర్. నువ్వు ఉండవయ్యా, నా టెన్షన్లో నేనుంటే జోకులేస్తావు. మాకు ఇందాక అలాగే కాలింది మరి. మీ ప్రశ్నకి సమాధానమేమో గానీ నాకు సమాధానం లేని ప్రశ్న మిగిలించారు. ఆ సంగతి తర్వాత ముందు ఆ మచ్చ సంగతి చూడండి డాక్టర్. నువ్వు నీ మచ్చగోల, నువ్వు ఇటు రా బ్రో. ఇట్స్ ఎ ర్యాష్, ఏదో కుట్టింది అంతే. నీ అనుమానం తప్పు, బాబు నిప్పు. నిజంగానా? నిజమమ్మా. పోనీ స్కానింగ్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎంఆర్ఐ స్కానింగ్ ఇవన్నీ చెప్పేద్దామా డాక్టర్? అంటే సెకండ్ ఒపీనియన్ కోసం. ఎలా భరిస్తున్నావయ్యా? ఇలా అయితే కష్టమే. నేను ఒకసారి సమాధానం చెప్పానంటే అది ఫైనల్. మీకింకా డౌట్ ఉంటే వేరే హాస్పిటల్లో చూపించుకోండి. అవేమీ అవసరం లేదు డాక్టర్, నమ్ముతున్నాను. నువ్వు పదా. థ్యాంక్స్ డాక్టర్, నేను వెళ్ళొస్తానే. మీ వైఫ్ని ప్రశ్నించినా మీకు ఇబ్బందే, మీ ప్రశ్నకి సమాధానం దొరకపోయినా మీకు ఇబ్బందే. ఎలా ఉంటారో ఏంటో. బాయ్ డాక్టర్. నీ దరిద్రాన్ని నాకంటించావు కదరా. నీ ఛ. హలో, అమ్మయ్యా, డాక్టర్ చెప్పిన తర్వాత నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నాకు తెలుసు చేతు నీ గురించి. సరే పద, ఇంటికి వెళ్దాం. వదిలేసి వెళ్ళిపోయావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మేము అనుమానిస్తే మీరు వదిలేస్తారేమో, మీరు అవమానించినా మేము వదలలేం. యదవలం కదా. అమ్మాయి అందం అనుకుతానో అబ్బాయిలకు అదృష్టం అంటారు, కానీ అమ్మాయి అనుమానం అబ్బాయిలకు అవమానం అయిపోయింది. అరే, అది అనుమానం కాదురా. ఏ అమ్మాయినా తన బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో మాట్లాడితేనే తీసుకోలేదు, అలాంటిది ఇంకొక అమ్మాయితో ఉన్నాడు అంటే తట్టుకోగలదా? నేను అంతే. నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావన్న భయం తప్ప నిన్ను అవమానిద్దామనో నీ మీద అనుమానమో కాదురా. నువ్వు చేసిన పనులు నేను చేసుంటే ఇప్పటికే నాకు శాడిస్ట్, సైకో, మృగం, కేర్చుకోవడానికి ట్యాక్స్ ఇచ్చేసి
ప్రేమ అంటే ఫ్రీడమ్ ఉండాలరా, ప్రేమ అంటే స్వేచ్ఛ ఉండాలరా అని చెప్పేసి నాకు నీతులు చెప్పేసేవారు. ఆ? అది నువ్వు చేస్తే అవుట్ ఆఫ్ లవ్, ఫీర్ ఆఫ్ లూజింగ్, పొసెసివ్నెస్ అని పాజిటివ్ పదాలతో కవర్ చేసి ఇవే రేపొద్దున క్యూట్ మూమెంట్స్ రా, ఇవే ప్రేమలో ఉండాలరా నాయన, ఇవి లేకపోతే మెమరీస్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి సరి చెప్పేస్తారు. సారీ చైతు. జెండర్ ఈక్వాలిటీ అన్నారు, ఎక్కడ ఉన్నది అసలు అది? మేము చేస్తానేమో శారీస్, మీరు చేస్తానేమో లవ్. మేము చేస్తానేమో ఇబ్బంది, మీరు చేస్తానేమో లవ్. మేము చేస్తానేమో సైకో, మీరు చేస్తానేమో లవ్. మేము ఏం చేసినా తప్పే, మీరు ఏం చేసినా లవ్వేనా? నువ్వు సైలెంట్ గా ఉంటే ముద్దిస్తా. ఆ? ముద్దా? అయితే సైలెంట్గా ఉంటానులే. కళ్ళు మూసుకో. ఉమ్. పెట్టు. పెట్టు. ఏమైంది? స్మోక్ చేసావా? అది చేసావా లేదా? ఇందాక ఫ్రస్ట్రేషన్ లో. చెప్పోరా, నాతో మాట్లాడు. సత్య సారీ. అడుక్కునేవాడికి ఇంకొక పేరే మగాడు, మనకి తప్పదు.